ఈ దగ్గర పెద్ద ఎత్తున వైరల్ అయిన ఒక అంశం జగన్మోహన్ రెడ్డి గారి అసహనం, తీవ్ర ఆగ్రహం. ఒక పోలీస్ అధికారిని పేరు పెట్టి పిలిచి మరి ఆయన ఆవేశాన్ని వ్యక్తం చేశారు. చూస్తాను, ఎంత చూస్తాను అన్నట్లుగా మాట్లాడింది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు? ఆ బయట వింటారా సార్ ప్లీజ్? దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? ఆగ్రహం ఆయన స్థాయి ఏంది, అధికార స్థాయి ఏంది? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనిషికి సహనం కోల్పోవచ్చు, పొరపాటున కూడా ఒక్కసారి. కానీ అది డెఫినెట్గా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఓపిక పట్టాల్సిందే. అది ఫ్రస్ట్రేషన్కు, ఓడిపోయామన్న ఫ్రస్ట్రేషన్కు సింబల్గా ప్రజలు చూస్తారు. సో అధికారులు ఇప్పుడు మీరు ఉన్న ప్రభుత్వానికి, అధికారంలో ఉన్న వారికి సల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యానికి సేవలు చేయాలని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది కదా. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అధికారులు? ఒక్కసారి అధికారులకు పొలిటీషియన్లో కల్చర్ అలవాటు చేస్తే అందరు కాకపోయినా కొందరు అధికారులు అదే కల్చర్లో అలవాటు పడతారు కదా. జగన్మోహన్ రెడ్డి సేవలో కొంతమంది తరిస్తే, చంద్రబాబు నాయుడు సేవలో మరికొందరు తరిస్తారు. ఈ రాజకీయ నాయకుల సేవలో తరించకూడదు అనే ఒక పాలనా సంస్కృతిని తాము అధికారంలో ఉండగా నెలకొల్పితే అప్పుడు మార్పు వస్తుంది. మార్పు రాకపోయినా కనీసం అడిగే హక్కు ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అధికారులు మీద ఇదే రకమైన విమర్శలు, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేశారని. వాస్తవంగా సర్దార్ పటేల్ స్టీల్ ఫ్రేమ్ అంటాడు అధికారులను. సో స్టీల్ ఫ్రేమ్ అంటే సివిల్ సర్వీసెస్ గురించి ఉద్దేశించి చెప్తారు. అంటే రాజకీయ వ్యవస్థ కాదు అధికారులు పనిచేయాల్సింది, కరెక్టే, ప్రజాస్వామ్యాన్ని చేయాలి, రాజ్యాంగాన్ని చేయాలి. కానీ పొలిటీషియన్లు ఆ రకంగా అధికారులను తయారు చేశారు. అధికారులు కూడా కొంతమంది వాళ్ళ అవసరాల కొరకు పొలిటీషియన్ల దగ్గర అయ్యాక పొలిటీషియన్ ఎవరు, అధికారి ఎవరు అనే, బ్యూరోక్రాట్ ఎవరు, ఆఫీసర్ ఎవరు అనే గ్యాప్ అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు కూడా తన అసహనాన్ని, తన ఫ్రస్ట్రేషన్ను చూపెట్టుకోవడానికి అధికారులు టార్గెట్ కాకూడదు. సభలో వచ్చి ప్రజా సమస్యలను ధీటుగా సభలో ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల పక్షాన్ని నిలబడే పోరాటంగా దాన్ని మార్చుకోగలగాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే సమస్య అయింది. ఎవరో డాక్టర్ సుధాకర్, ఆయన మాస్కులు లేవు అన్నాడు. ఆయన పైన అంత అటాక్ చేయాల్సిన అవసరమే ఉన్నది. సో మాస్కులు ఉన్నాయా లేవా ప్రజలకు తెలుసు, వైద్యులకు తెలుసు. ఎవరో ఒకరు అన్నారనుకోండి, తర్వాత ఎవరో రంగనాయకమ్మ ఓ మెసేజ్ పెట్టింది, వెంటనే ఆమె మీద అటాక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయాల్సింది పోయి అధికారంలో లేనప్పుడు రంగనాయకమ్మ పైన, డాక్టర్ సుధాకర్ పైన, అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు మధుసూదన్ రావు పైన పోరాడితే ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి పోరాడాల్సింది చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన కదా. మధుసూదన్ రావులు ఎంతమంది వాళ్ళు? ఇవాళ ఒక మధుసూదన్ రావు ఉంటే ఇంకో మధుసూదన్ రావు వస్తాడు. సో అందువల్ల లేకుంటే మధుసూదన్ రావు ప్లేస్లో మధుసూదన్ రెడ్డి వస్తాడు, అంతేగా తేడా. సో అధికారులు ఏమున్నది? సో అందువల్ల జగన్ ఆయన అసహనము మాత్రం ఇట్ డజంట్ స్పీక్ వెల్ ఫర్ హిమ్. కొన్ని సందర్భాల్లో మరి ఏ కారణం రీత్యా అంతటా అసహనాన్ని వ్యక్తం చేశాడో తెలియదు. సో సిపిఎల్ అనొచ్చు, అధికారి అవమానించాడనో, లేకుంటే ఏదో కారణం చెప్పవచ్చు. రీజన్ ఏదైనా కూడా నాకు రీజన్ తెలియదు. కొన్ని సందర్భాల్లో ఎవరమైనా మనుషులమే కనుక మనమైనా కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ కావచ్చు. బట్ ఒక పొజిషన్లో ఉన్నవారు ఆ ఫ్రస్ట్రేషన్ నిలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా వ్యవహరించాల్సిన తీరు ఉందా? తను అగ్రెసివ్గా ఉండొచ్చు, సందర్భం వేరు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పోస్టరింగు, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పోస్టరింగ్ చాలా తేడా కనబడుతుంది. ఎన్నికలకు ముందు చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. సో అది అప్పుడు అవసరం కూడా, ఎందుకంటే యుద్ధ భూమిలో అగ్రెసివ్గానే ఉండాలి.
యుద్ధ భూమిలో శాంతి వదనంతో ఉంటే ఎట్లా? సో అప్పుడు ఎన్నికలు గనక మామూలుగా ఊగిపోయేవాడు కాదు. మీరు గమనించండి, మొదలే నటుడు, అందులో రాజకీయ నాయకుడు, అందులో ఎన్నికల సమరం, ఇక మామూలుగా ఉంటుందా? మిక్సింగ్ అంతా. పవన్ కళ్యాణ్ విశ్వరూపాన్ని మనం చూసాము. కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మీరు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్, పోస్టరింగ్ చాలా డిఫరెంట్గా కనబడుతుంది. అప్పటి అగ్రెసివ్ పవన్ కళ్యాణ్ కనబడతలేడు. మీకు ఎక్కడా కూడా చూడండి, ఫీల్డ్ మీద కూడా జనసేన కార్యకర్తలు వైసీపీ వారిపైన దాడులు చేస్తున్నారని ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపించలేదు. మీరు గమనించండి, ఎక్కడ వైసీపీ వాళ్ళ ఆరోపణ ఎక్కడా లేదు. మరి జనసేన వాళ్ళు గెలిచిన 21 చోట్లైనా వైసీపీ వాళ్ళ మీద అటాక్స్ అనేది ఎక్కడా లేదు. మీరు గమనిస్తే సో ఆ ఆరోపణ వైసీపీ వాళ్ళు కూడా చేయడం లేదు. సో అధికారం అనేది వైసీపీ జనసేనకు కూడా ఎక్కాలి, జనసేనకు ఎక్కువ ఎక్కాలి. ఎందుకంటే తెలుగుదేశానికంటే అధికారం కొత్త కాదు, జనసేన కొత్త కదా. సో అనూహ్యమైన పరిణామం కదా. అయినా కూడా జనసేన ఎక్కడ ఊగిపోతున్నట్టే కనబడతలేదు మనకు. పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ మద్దతులు చాలా అగ్రెసివ్ వాస్తవానికి. సో పవన్ కళ్యాణ్ అనుకూలంగా ఉన్న యూత్ మామూలు అగ్రెసివ్ కాదు. కానీ నాయకుడు అగ్రెషన్లో లేకపోతే కార్యకర్తలు ఉండడం దానికి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ అభిమానులు సాధారణంగానే అగ్రెసివ్. మీరు సో ఆ యంగర్ జనరేషన్, యూత్ ఫాలోవర్స్ ఎక్కువ, సినిమా అభిమానంతో ఉన్న ఫాలోవర్స్ కనుక వాళ్ళు మామూలుగా ఊగిపోరు. అలాంటి అగ్రెసివ్ వాళ్ళకు కూడా నాయకుడు అగ్రెషన్ చూపెట్టకపోవడం వల్ల కొంత మీకు కింద కార్యకర్తలకు కూడా అగ్రెషన్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఇలా అగ్రెషన్ చూపెడితే ఆయనకే నష్టం. ఎందుకంటే మనందరికీ తెలుసు, కోపము, అసహనము మనిషిని దహించి వేస్తుంది. ద్వేషము, ఈ గుణాలు మనిషికి ఎప్పుడు కూడా ఆరోగ్య ఇవ్వవు. అయితే మనం ఎవరము కూడా ఆ లక్షణాల నుంచి తప్పించుకోలేము. కానీ బట్ డెఫినెట్గా దట్ డజంట్ ఆగర్ వెల్ ఫర్ హిమ్. అది ఏమవుతుంది అంటే మన పర్సనాలిటీని తెలియజేస్తుంది. సో ఈ అధికారి ఎవరైనా కానివ్వండి, ఆయన ఏ కారణ రీత్యా జెన్యూన్ జస్టిఫైడ్ రీజన్తో జగన్ కోపం వచ్చినా కూడా స్టిల్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ రైట్ అప్రోచ్. సార్ గతంలో కూడా ఇదే పరిస్థితి కదా సార్, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ గేట్ దగ్గర ఆపడం ఇవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి సార్. కావాలని చేయడం అంటారా ఇది కక్ష సాధింపుగా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయంటారా? బౌత్ కూడా ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు నాయకులు, రాజకీయ పార్టీ వ్యవహరించిన తీరు అందరిపైన కూడా ప్రభావం చూపుతుంది కదా. ఇప్పుడు స్పీకర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి స్పీకర్గా బాధ్యతలు చేపట్టక ముందు ఏమన్నాడు? జగన్ ఓడిపోయాడు కానీ చచ్చిపోలే అన్నాడు. ఇది వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దట్ ఇట్ సెన్స్? సో లీడర్షిప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వారు వ్యవహార సరళి అనివార్యంగా వారి కార్యకర్తలకు, వారి కింద పనిచేసే అధికారులకు ఒక మెసేజ్గా పోతుంది. సో నాయకత్వము ఎలా వ్యవహరిస్తే కింద వాళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిందే కింద అధికారులకు కూడా అలాగే వ్యవహరిస్తారు కదా. అలాగే ఇప్పుడు టీడీపీ ఏ రకంగా జగన్ పట్ల వ్యవహరిస్తుందో, ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందో కింద అధికారులు కూడా అదే రకంగా వ్యవహరిస్తారు. అది ప్రత్యేకంగా డైరెక్షన్ ఉన్నదా లేదా అన్నది కాదు. ఒకరు గౌరవిస్తే ఇంకొకరు గౌరవిస్తారు కదా. నీకు ఒకరు గౌరవించకపోతే ఇంకొకరు గౌరవించరు. మీరు ఎవరైనా చూడండి. సో ఇంట్లో మనం ఇప్పుడు మన తల్లిదండ్రులను నేను గౌరవించలేదు అనుకో, నా పిల్లలు నానమ్మని తాతయ్యని గౌరవించరు. ఎందుకంటే వాళ్ళకు మెసేజ్ ఎవరొకరు నాన్న ఇలా అంటాడా అని చెప్పి ఉండేవాళ్ళు ఉండొచ్చు బుద్ధిమంతులు. సో లేదు, నేను గౌరవించని పిల్లలు కూడా ఉండొచ్చు. నార్మల్ ట్రెండ్ అయితే మన ప్రవర్తన కింది వారికి ఆటోమేటిక్గా ఆ గౌరవాన్ని ఇస్తుంది. సో అందువల్ల ఆ నాయకత్వము చూపెట్టేటువంటి సంస్కారమే సమాజానికి కూడా ఆదర్శమవుతుంది. అది కార్యకర్తలకు కావచ్చు, అధికారులకు కావచ్చు. ఆ రకమైన హుందాతనమే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో లేక 10 ఏళ్ళు అయిపోయింది. ఇలా కొత్తగా వస్తుందా? సో వీరు ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి కాదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ప్రతిపక్ష నేతను గుర్తించరు, ఎవరు ప్రతిపక్ష నేత ఉన్నా ముఖ్యమంత్రిని గుర్తించరు. ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తించడానికి రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. సో తెలుగుదేశం శ్రేణులు, తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మనిషి, ఆయనకు ప్రతిపక్ష నేత అనే గుర్తిస్తారా? హోదా ఉన్నదా లేదా తర్వాత వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు కదా. అయితే వాళ్ళు గుర్తించారు. అలాగే చంద్రబాబు నాయుడు గెలిచాడు, 164 సీట్లు వచ్చాయి, ప్రజలైనకు అధికారం ఇచ్చారు,
ఆయన ముఖ్యమంత్రి, నేను గౌరవించాలి అనే యాటిట్యూడ్ జగన్మోహన్ రెడ్డికి ఉండదు, వైసీపీకి ఉండదు. గతంలో కూడా అదే పరిస్థితి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చాయని టీడీపీ వాళ్ళు గుర్తించలేదు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైసీపీ వాళ్ళు గుర్తించలేదు. ఆ స్థాయికి రాజకీయాలు తెచ్చుకున్నారు కదా. దట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. ఇది డెమోక్రసీలో ఉండకూడని స్వభావం. అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలకు చర్చా వేదిక తప్ప రాజకీయ విద్వేషాలకు, రాజకీయ రాగద్వేషాల ప్రదర్శనశాల కాదు కదా. సో ఇట్స్ ఏ ఫోరం ఫర్ డిబేటింగ్ పబ్లిక్ ఇష్యూస్. నీకున్న పదునైన లక్షణాలని డిబేట్లో చూపెట్టాలి. యువర్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆర్గ్యుమెంట్ షుడ్ ప్రివేల్, నాట్ యువర్ పర్సనల్ ఫీలింగ్స్ కదా. నీ ఆర్గ్యుమెంట్ నీకు బలాన్ని ఇస్తుంది, పర్సనల్ ఫీలింగ్స్ కాదు. నువ్వు ఎంత బలంగా అరిచి కోపంగా చెప్పినావు అన్నది కాదు, నువ్వు ఎంత తార్కికంగా హేతుబద్ధంగా చెప్పినావు అన్నది ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలామంది అనుకోవచ్చు, నేను గట్టిగా చెప్తే ప్రభావం చూపదు, తార్కికంగా చెప్తే ప్రభావం చూపుతుంది. అంటే హౌ లాజికల్ యు ఆర్, హౌ ఆర్గ్యుమెంటేటివ్ యు ఆర్, హౌ ఎఫెక్టివ్ యు ఆర్ అన్నది ముఖ్యమవుతుంది తప్ప కేవలం అందువల్ల పబ్లిక్ పోస్టరింగ్, పబ్లిక్ బిహేవియర్ అనేది చాలా చాలా కీలకమైన అంశం. బట్ అక్కడ కారణాలు ఏది నేను ఇప్పటికీ చెప్పేది, ఐ రియలీ డోంట్ నో అసెంబ్లీలో ఏ పరిస్థితులు ఏ పరిణామాలు. బట్ ఏవి వచ్చినా ఆ రకమైన ప్రవర్తన సమంజసం కాదు. అది అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తించాలి. సో ఈ రకమైన అసహన పరిస్థితులు అసెంబ్లీకి గౌరవాన్ని ఇవ్వవు. సార్ 3 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన, నిన్న గవర్నరు ప్రసంగాన్ని కూడా వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి బాయ్కట్ చేశారు, బీఏసీ మీటింగ్ కూడా వెళ్ళలేదు. సో ఇంకా అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళినట్టే అనుకోవచ్చా ఈ పరిణామం చూస్తే? ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకున్నాడే మీనింగ్ అంతే కదా. అవును సార్. ఇప్పుడు గవర్నర్ ప్రసంగము తర్వాత బడ్జెట్ సమావేశాలు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ అప్పుడే అర్థమైంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయాడు. అవును సార్. స్పీకర్ ఎన్నిక, ఆ సాంప్రదాయాలు, ఆ ప్రోటోకాల్స్ కూడా ఆయన పట్టించుకోలేదు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నాకు ఇవ్వాలి అని చెప్పి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ బిహేవ్ చేయాల్సిన రీతిలో బిహేవ్ చేయలేదన్నది విమర్శ కదా. అవును సార్. నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇవ్వలేదు, సో 10% అనే రూల్ పెట్టారు. ఆ రూల్ను నువ్వు క్వశ్చన్ చేశావు. నేను కూడా చాలా చాలా వివరంగా చెప్పాను, ఎక్కడ లేదు 10% అని. సెక్షన్ 12B ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్లో లేదు, మరి ఇంకెక్కడ కూడా లేదు. సో ఈ 10% పేరిట ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు అని నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ హోదా ఉందా లేదా అన్న తర్వాత హోదాతో అదనంగా వచ్చేది ఏంటి, కొన్ని ప్రోటోకాల్స్ అంతే కదా. అల్టిమేట్గా అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడు అవకాశం ఇస్తారా లేదా అన్నదే కీలకం. నువ్వు ప్రతిపక్ష నేత అని హోదా ఇచ్చి గౌరవం ఇవ్వకపోతే ఏమొస్తుంది? ప్రతిపక్ష నేతను హోదా ఇస్తారు, గౌరవం ఇయ్యరు, అప్పుడేమొస్తుంది? అవకాశం ఇయ్యరు. అల్టిమేట్గా అసెంబ్లీలో 164 మంది 175లో 164 అటువైపు ఉండగా, స్పీకరు అటువైపు ఉండగా, స్పీకర్ స్వభావం అందరికీ తెలిసి ఉండగా, సో ఇక జగన్మోహన్ రెడ్డి హౌ డస్ హి ఎక్స్పెక్ట్ అసలు? సో అందువల్ల ప్రతిపక్ష నాయకుడు హోదా ఉందనుకుందాం. ఉదాహరణకు అజ్యూమింగ్ దట్ ఎస్ 18 ఎమ్మెల్యేస్ ఇప్పుడు 11 గెలిచారు, ఇంకో 7 గెలిచి ఉన్నారు అనుకుందాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కలిగే గౌరవంలో తేడా ఉంటుందని నేనేమనుకోను. ఎందుకంటే 23 మంది సభ్యులున్న చంద్రబాబు నాయుడు పట్ల జగన్ ఎలా వ్యవహరించాడో చూశాం కదా, వైసీపీ ఎలా వ్యవహరించిందో చూశాం కదా. కొడాలి నాన్లు, రోజాలు, అంబటి రాంబాబులు వీళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు ఒక ప్రతిపక్ష నేత, ప్రజాస్వామ్యంలో ఆయన షాడో చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి తర్వాత సభలో అంతటి హోదా, ఆయన గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని గుర్తించి మాట్లాడారా? వాళ్ళు మాట్లాడిన తీరు మనం చూడలేదా? అవే ఏలనగా అవే ఏ రకంగా మాట్లాడారు? అందువల్ల ఒకసారి మనకు అందుకే మా ధర్మశాస్త్రాలు తత్వాలు చెప్తాయి, ఎక్కడికి పోవు మన కర్మలు మనం వెంటాడుతూనే ఉంటాయని, ఎవరు చేసిన కర్మను వాళ్ళు అనుభవించక తప్పదు అని. సో అందువల్ల వైసీపీ ఎలా వ్యవహరించిందో టీడీపీ అంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తున్నాయి అనుకోను. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాకు అవకాశం వస్తుంది మేము చూసుకుంటా ఉంటే రావచ్చు, రాదని కూడా నేను అంటలేను. సో కానీ బట్ రియాలిటీ ఏంటి, 5 ఏళ్ల పాటు మీరు వ్యవహరించిన తీరే ఇప్పుడు మీరు అనుభవించక తప్పదు. అలాంటప్పుడు అనుభవించడానికి సిద్ధపడాలి. నేను చంద్రబాబు నాయుడు అనుభవించలేదా 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? మామూలు ఫుట్బాల్ ఆడాడు రాజశేఖర రెడ్డి.
అఫ్కోర్స్ ఈ రకమైన అవమానాలు అప్పుడు ఉన్నాయా లేవా తర్వాత చర్చ. కానీ అలాగే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అనుభవించాడు కనుకనే మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడు మళ్ళీ 5 ఏళ్ళు అనుభవించారు కనుకనే ప్రజలు ముఖ్యమంత్రి చేశారు. అందువల్ల తిరిగి ప్రజల్లోకి పోవటానికి సభను, సభా సాంప్రదాయాల్ని, సభా మర్యాదల్ని గౌరవించాల్సిందే. బాధ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, అసహనం ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, అవన్నీ ఉంటాయి. 11 సీట్లకు పడిపోతుండదా? 151 సీట్ల నుంచి 11 సీట్లకు తగ్గిపోతే ఏకఛత్రాధిపత్యంగా ఏలినామనుకున్న పరిస్థితి నుంచి సామంతరాజ్యం కూడా లేకపోతే ఉండదా? ఉంటుంది. కానీ దట్ ఈస్ డెమోక్రసీ అనే ఫీలింగ్ ఉండాలి. ప్రజలే రాజులను చేస్తారు, ప్రజలే ప్రభువులను చేస్తారు, ప్రజలే పల్లెకి ఎక్కిస్తారు, మళ్ళీ పల్లెకి దించుతారు కూడా ప్రజలే. దానికి సిద్ధపడితేనే ప్రజాస్వామ్యం. గెలుపు ఓటములను సమానంగా తీసుకోగలిగా స్థితప్రజ్ఞత ఉండాలి. సో స్థితప్రజ్ఞత ఆ స్థాయిలో ఉండకపోయినా ఎంతో కొంత ధర్మరాజు స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత స్థాయిలో ఉండాలి కదా. సో ఎంతో కొంత స్థాయిలో స్థితప్రజ్ఞతను రాజకీయ నాయకత్వం చూపెట్టాలి. సో ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలే తలుచుకుంటే ఎక్కడుంటారో మనకు తెలుసు కదా. సో అందువల్ల ఆ రైట్ స్పిరిట్ను జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించలేదు, అధికారంలో ఉన్నవారు ఎలాగో ప్రదర్శించరు. అందుకే ఈ పరిణామాలు అనివార్యంగా జరుగుతాయి. సో ఒక్కొక్కటి నాకు లీడర్ తప్ప చేసినయలే, నన్ను మధుసూదన్ రావు అవమానించాడు, నన్ను అవకాశాలు ఇలా మెల్లగా స్లోగా అసలు అసెంబ్లీకే వెళ్ళకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటాడా అనే అనుమానానికి కూడా కారణమవుతుంది. అందువల్ల ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఢిల్లీ యాత్రలు పెట్టుకున్నాడంటేనే అర్థమవుతుంది. 4 రోజుల తర్వాత పెట్టుకోవచ్చు కదా. సో ప్రభుత్వంతో పోరాడాల్సిన వేదిక ఢిల్లీ కాదు, ప్రభుత్వంతో పోరాడాల్సిన వేదిక శాసనసభ, ప్రభుత్వంతో పోరాడాల్సిన వేదిక ప్రజాక్షేత్రం. ప్రజాక్షేత్రంలో అవకాశాన్ని వదులుకొని నీవు క్రికెట్ ఆడాల్సింది క్రికెట్ గ్రౌండ్లో, సినిమా థియేటర్లో కాదు. క్రికెట్ షుడ్ బి ప్లేడ్ ఆన్ ద గ్రౌండ్ కదా, అక్కడే ప్లే చేయాలి. నీకు యూ కెనాట్ ప్లే సమ్వేర్ ఎల్స్. సో ఎక్కడ ఏది చేయాలో అదే చేయాలి. అందువల్ల సభను వదిలేసి ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేస్తా అంటే ఈల్ సమ్ పబ్లిసిటీ, కానీ ప్రభావం ఉండదు. సభకు వచ్చినప్పుడు రకరకాల ఉంటాయి, కానీ ప్రజా సమస్యలే ఆయుధంగా, ప్రజా సమస్యలే కవచంగా చేసుకొని పోరాడాలి. అప్పుడు నీకు ప్రజలే రక్షణ ఉంటుంది కదా. నిన్ను కొడితే ప్రజలకే తాకాలి, నీవు కొడితే శత్రువుని కొడితే శత్రువుకే తాకాలి, శత్రువు నిన్ను కొడితే ప్రజలకే తాకాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను తనకు కవచంగా ధరించి అసెంబ్లీకి వెళ్ళాడు అనుకోండి, కూటమి తెలుగుదేశం సభ్యులు ఏ దాడి చేసినా ఎవరికి తగులుతుంది? ఆయన తగలదు, కవచాన్ని తగులుతుంది, ప్రజలకు తగులుతుంది. అందువల్ల ప్రజా సమస్యలే కవచంగా చేసుకొని అసెంబ్లీకి వెళ్ళడమే ఆయనకున్న పరిష్కారం తప్ప యుద్ధభూమి నుంచి పారిపోయి నేను నాకంటూ సెపరేట్ యుద్ధభూమి తయారు చేసుకుంటా అంటే దట్ డజంట్ బెనిఫిటింగ్. రాజకీయంగా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందా అనేది ప్రశ్నార్థకమే. సార్ ఢిల్లీలో ఉన్న ఈయనకి ప్రయారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. 3 రోజులు పర్యటన అంటున్నారు, రాష్ట్రపతి అంటారు, ప్రధానమంత్రి అంటారు, అమిత్ షా అంటారు. ఇప్పుడు అక్కడ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి. ఢిల్లీలో వెళ్ళడం వల్ల ఈయన సాధించేది ఏంటి? అంటే ఢిల్లీలో వెళ్ళకూడదని మనం అనకూడదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో వివిధ రకాల రూపాల్లో ప్రొటెస్ట్లు చేసుకునే అవకాశం ఉంటుంది. దెర్ ఆర్ మెథడ్స్ టు ప్రొటెస్ట్. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో డెమోక్రసీలో నీ గ్రీవెన్స్ అని చెప్పుకోవడానికి రకరకాల ప్రొటెస్ట్ ఫార్మ్స్ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం కావాల్సింది పాలిటిక్స్. డెమోక్రసీలో అవకాశాలు ఉండడం వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ ఏంటి? నీకు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేడు, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు. అందువల్ల నీకు ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వం వేస్తున్న మోడీ, అమిత్ షాతో గతంలో ఎంత సాన్నిహిత్యం ఉన్నా, ఇప్పటికీ కూడా ఎంత సాన్నిహిత్యం ఉన్నా, అల్టిమేట్లీ ఓవర్ట్గా బహిరంగంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి అయితే సపోర్ట్ చేయరు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డితో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహారం అయితే జరుపుతుండటానికి ప్రూఫే నీకు స్పీకర్ ఎన్నిక. స్పీకర్ ఎన్నికల్లో బీజేపీకి వాస్తవంగా వైసీపీ మద్దతు అవసరమే లేదు. ఎన్డీఏకే 293 సభ్యులు ఉన్నారు, 272 వస్తే స్పీకర్గా గెలిచిపోతారు. ఆ మాటకొస్తే ఇండియా కూటమి ఫార్మల్గా పోటీ పెట్టింది తప్ప వాస్తవానికి వాళ్ళు ఓటింగ్ కూడా డిమాండ్ చేయలేదు. అయినా బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది. వైసీపీ మద్దతు అవసరమే లేదు కూడా. వైసీపీ కూడా అంశాల వారీగా మద్దతు ప్రకటించింది. ఎవరికి? టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి. విచిత్రంగా ఉంటుంది రాజకీయం అనేది.
సో అక్కడ అందువల్ల ఆ బీజేపీ జగన్మోహన్ రెడ్డి పట్ల పూర్తిగా తలుపులైతే మోయారు. డెఫినెట్గా జగన్ ఏకకాలంలో టీడీపీతో వైసీపీతో 2 పార్టీలతో బీజేపీ జాతీయ నాయకత్వం వ్యవహారం జరుపుతుంది. కానీ ఎంత జరిపినా అల్టిమేట్గా బహిరంగంగా మేము వెంటనే జగన్మోహన్ రెడ్డికి హామీ ఇచ్చి చంద్రబాబు నాయుడు సంగతి చెప్తా, సో ఈయన కోరినట్టు రాష్ట్రపతి పాలన విధిస్తా అని కేంద్రం హామీ ఇస్తుందా? ఎందుకంటే ఉన్న రాజకీయ భూమికి అది కాదు కదా. రాష్ట్రంలో కేంద్రంలో కలిసి ఉన్న 2 రాజకీయ పార్టీలు బీజేపీ టీడీపీ. అందువల్ల చంద్రబాబు నాయుడు 2014 నుంచి 18 వరకు ఎన్డీఏలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చేస్తారా? సో అందువల్ల వాళ్ళకి ఇద్దరు అవసరం కనుక ఇద్దరిని ఈక్వి డిస్టెన్స్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినా అల్టిమేట్గా కేంద్రం నుంచి ఏమీ రాదు. ఇక రాష్ట్రపతి గవర్నర్లకు ఇచ్చే రిప్రజెంటేషన్స్ కేవలం పేపర్లో రావటానికి టీవీలో చూడటానికి తప్ప ఇంకా దేనికి పనికిరావు. ఎందుకంటే మేము నరసింహన్ గవర్నర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం చాలా జనైన్ ఇష్యూ పైన, ఆదివాసీల సమస్యల పైన. ఆదివాసీల విషయంలో అయితే గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి. అయినా కూడా నరసింహన్ ఏమన్నాడు, మేము ఇంటికి పెద్ద ఆయనలాగా తాతలాగా, తాతకి ఎవరైనా వచ్చి చెప్పుకుంటే కొడుకు అరే ఇంకోసారి మీ మనవడు ఇట్లా చేస్తున్నాడు, మీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు, మీ మనవరాలు ఇలా చేస్తుందని చెప్తే తాత ఏం చేస్తాడు, నాది ఏముందయ్యా ఒక మాట చెప్పి చూస్తా అంటాడు. కానీ తాత చెప్తే కొడుకు వినాలని లేదు, మనవడి వినాలని లేదు, మునిమనవడి వినాలని లేదు, ఎవడి వినాలని లేదు. తాతకు చెప్తే నేను మరీ చెప్పి చూస్తాను, నాది ఏమున్నది అని నేను చెప్తా అవుతుందా అంటాడు. సో అదే గవర్నర్ ఉద్యోగం కూడా అట్లాంటిదే అన్నాడు. నేను చెప్పి చూస్తా, నాదే ఉన్నది, మంచిదే, కరెక్టే, మీరు చెప్పేది న్యాయమైన డిమాండ్, నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా అని చెప్పి తీసుకున్నాడు. దానికి ఒక కవరింగ్ లెటర్ పెట్టి సీఎంఓ పంపించాడు. సీఎంఓ చూసిండో లేదో కూడా తెలియదు. ప్రెసిడెంట్ గవర్నర్ల దగ్గర టపాలా అట్లా ఉంటాయి. మీరు కావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయండి, మీకు రిప్లై కూడా వస్తుంది. సామాన్య ప్రజలు రాసిన రిప్లైలు వస్తుంటాయి. అక్కడ కింద ఎవరో సెక్రటరీ ఉంటాడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లెటర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా షెల్ సీరియస్లీ కన్సిడర్ ఇట్ అంటాడు. కథం అది క్లోజ్గా అక్కడికి ఇది బంద్. అది సో ఇది మనకు తెలియదా? సో దే ఆర్ నాట్ మెంట్ ఫర్ యాక్షన్, దే ఆర్ మెంట్ ఫర్ డైరెక్ట్ యాక్షన్కు డైరెక్షన్కు రాష్ట్రపతులు గవర్నర్లు ఉండరు. రాష్ట్రపతులు సెరిమోనియల్ హెడ్ అంటే గౌరవప్రదమైన పదవి పోస్ట్. అందువల్ల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయడంతోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంటనే అమిత్ షాని పిలిపించుకొని क्या अमित शाह जी चंद्रबाबू नायडू ने जगन को ऐसा कर रखा थे, आप जरा फोन करिए, मेरे सामने फोन करिए अंटारा ना मुंदरे फोन చేయను అమిత్ షాకి చెప్పి అమిత్ షా తన చంద్రబాబు నాయుడు ఫోన్ చేస్తుందా? లేదా ప్రెసిడెంట్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి దిస్ నాట్ ప్రాపర్ మిస్టర్ నాయుడు, యు కాంట్ బిహేవ్ విత్ జగన్ లైక్ దిస్ అని చెప్తుందా? సో ఇవన్నీ ఏంటంటే ఫార్మల్ ప్రొటెస్ట్లు, అంటే మీడియా ద్వారా ప్రజలకు ఓ సందేశం పంపడానికి ఉపయోగపడతాయి. అంతకు మించి ఇక దీనివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఢిల్లీ కాదు, నువ్వు ఎక్కడ వెళ్ళినా అండ్ నువ్వు దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ఫార్మాలిటీస్. బట్ స్టిల్ డెమోక్రసీలో ఫార్మాలిటీస్ అవరం. అయినా గవర్నర్ దగ్గరికి ఎందుకు పోతాము? నేను కూడా పోయినా చాలాసార్లు. పని కాదనుకున్నా కూడా ముఖ్యమంత్రి పోయి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఎందుకు? ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న ప్రజానీకానికి వాళ్ళ సమస్యలను నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావా లేదా? దట్ ఇస్ అన్ ఇండికేషన్ కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్సీని, నా పనేంటి, నాకు గ్రాడ్యుయేట్ లోట్లేదు గెలిపించారు కనుక వాళ్ళ సమస్యలు నేను ముఖ్యమంత్రికి రాష్ట్ర గవర్నర్కు రిప్రజెంట్ చేస్తున్నాను లేదా? సో పని చేసేది నేను కాదు, పని చేసేది ప్రభుత్వం. సో ప్రభుత్వంతో పని చేయించడానికి నేను ప్రాతినిధ్యం చేస్తున్నాను, ఒత్తిడి చేస్తున్నాను అన్నదే కదా. కాకపోతే రేపు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, కానీ నేనైతే చేయాలి కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఫార్మల్గా ప్రొటెస్ట్ చేయడం అనేది ఆయనకు రాజకీయ అవసరము, రాజకీయ హక్కు కూడా, కాదని అనలేదు. కానీ దానికి పొలిటికల్ అది బెనిఫిట్ కానీ యాక్షన్ కానీ ఉంటుందని అనుకోను. అందుకే నేను అన్నది, యుద్ధ భూమిని వదిలేసి బయటపై చేయకూడదు. యుద్ధ సమయంలో యుద్ధ భూమిలోనే ఉండాలి. యుద్ధ భూమిలో ఉండకుండా నువ్వు మెడిటేషన్ చేస్తా, ధ్యానం చేస్తా అంటే ఏం లాభం? సో యుద్ధ భూమిలో అసెంబ్లీ జరుగుతుండగా ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఆన్ పీపుల్స్ ఇష్యూస్. ప్రజా సమస్యలు తీసుకో, ప్రజా సమస్యల పైన మాట్లాడు. ఏమయ్యా విద్యుత్ ఛార్జీల గురించి నేనున్నప్పుడు అన్నావు ట్రూ అప్ ఛార్జీలు, మరి ట్రూ అప్ ఛార్జీలు నువ్వు తగ్గిస్తావా చెప్పు. నేను పెంచావని చెప్పావు, నువ్వు తగ్గించు. నువ్వు గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎందుకు లేదు? గవర్నర్ ప్రసంగంలో విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు?
ఆల్ పార్టీ మీటింగ్లో ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగలేదు? పోలవరం నువ్వు 72% పూర్తి చేసావన్నావు కదా, మరి నిర్వాసితుల సంగతి ఏంటి? ఎందుకు గవర్నర్ ప్రసంగంలో నిర్వాసితుల ప్రస్తావన లేదు? ఇవి కదా అడగాల్సింది. సో నీ హామీలు ఏమైనాయి? మహిళలకు ఉచిత రవాణా ఎప్పుడు అమలు చేస్తావు? నువ్వు ప్రతి మహిళకు 1500 ఇస్తానన్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? నిరుద్యోగ భృతి అమలు చేస్తానన్నావు కదా, డేట్ లైన్ ఏంటి, టైం లైన్ ఏంటి అని ప్రజల గురించి అడగాలి తప్ప ప్రజల గురించి అడగకుండా ఢిల్లీకి వెళ్ళడము, ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్కు, హోమ్ మినిస్టర్కు, రాష్ట్రపతికి ఇస్తే ఇట్ విల్ గివ్ పొలిటికల్ పబ్లిసిటీ. బట్ ప్రజలు హర్షించరు. ప్రజలు హర్షించేది అసెంబ్లీలో వెళ్ళి మా పోలవరం నిర్వాసితుల తరఫున పోరాడామనుకోండి, ప్రజలు ఓకే 5 ఏళ్లలో నువ్వెందుకు చేయలేదని ఉన్నా కనీసం అప్పుడు అడుగుతున్నాడు కదా అని ఉంటుంది కదా. 1500 రూపాయలు ఎందుకు ఇవ్వవు అని మహిళల తరఫున పోరాడితే రేపు 1500 చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా పోరాడడం వల్ల అక్కడే వచ్చింది కదా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడో లేదో అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతుంది కదా. సో అది కదా నువ్వు చేయాల్సింది. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావు అని నిలదీస్తా. నిరుద్యోగులు ఎక్కడో చోట అయ్యా మా తరఫున కొట్లాడే నాయకుడు ఉన్నాడు అసెంబ్లీలో అనే భావన ఉంటుంది కదా. అది వదిలేదు ఈ ప్రచార కార్యక్రమాలలో ఉపయోగం ఏముంటుంది? దట్ కెన్ బి డిలేడ్. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు జరగవు కదా. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఢిల్లీకి వెళ్ళచ్చు. ఈ లోపలే దాడులు జరిగి ఈ లోపల 50 మంది పోయే పరిస్థితి ఏం లేదు కదా. అది ఉంటే మళ్ళీ అది కూడా అసెంబ్లీలో మాట్లాడాలి. అల్టిమేట్గా అసెంబ్లీయే దేవాలయం, అసెంబ్లీలోనే నీ ఫైట్. సో యూ హ్యావ్ టు అసెంబ్లీలో ఫైట్ చేయకుండా ఇంకెక్కడో ఫైట్ చేస్తా అంటే దానివల్ల ప్రయోజనం ఏంటి? సార్ ఇదే ఉనికి చాటుకోవడానికి. సార్ మరొక అంశంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగ